అన్నా ఇప్పుడే రక్షణ అమ్మాయిలకి ప్రతి అమ్మాయికి కావాలి రక్షణ. పాయల్ రాజ్పుత్ తీసింది రక్షణ, ఎర్రగా తీసింది, మామూలు లేదు. పాయల్ రాజ్పుత్ అంటే అందరికి ఏంది రొమాంటిక్ అంటారు. ఏంలా పోలీస్ ఆఫీసర్గా ఎర్రగా తీసింది పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అమ్మాయిలకి అన్యాయం జరిగే ప్రతి ఒక్కరికి కూడా రాజ్పుత్ లాంటి పోలీస్ ఆఫీసర్ ఉంటే బాగుండు అనుకునే హృదయంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. అంటే ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, అంటే క్లైమాక్స్ అయితే మాత్రం మత్తిపోయింది భయ్య. నాకైతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ప్రతి అమ్మాయి ఇలాంటి సినిమా చూడాలి, అమ్మాయిలకి జరిగిన అన్యాయాలు తెలుసుకోవాలి, వాళ్ళు న్యాయం అవ్వాలంటే సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్ మూవీ అంతే. సూపర్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు. అసలు ఆ ఫైట్స్ కి అండ్ బీజిఎం కి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మేబీ పాయల్ రాజ్పుత్ గారు ఇండస్ట్రీని వెళ్తారని నేను అనుకుంటున్నా యాజ్ ఎ పర్ఫార్మర్గా. సో చాలా బాగున్నాయి. సో ఈ కాలంలో నాలాంటి కామాంధులు మంచి అమ్మాయిల్ని చూసి సొల్లు కాచుకుంటా వాళ్ళ వెంటపడి ఎలా బ్లాక్మెయిల్ చేసి ఎలా సతాయిస్తున్నారనే దాని గురించి తీసారన్న. సో నాలాంటి మంచోళ్ళు వచ్చి కూడా చూడండి, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్, గుడ్ నైట్ అన్న. రక్షణ అన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఆమె ఏసీపీ క్యారెక్టర్ వేసింది కాబట్టి నాకు ఒక్కప్పటి మన ఘర్షణలో వెంకటేష్ గారు చేసిన ఆ క్యారెక్టర్ రామచంద్ర ఏసీపీ ఆయనే లైక్ ఆ మూవీనే గుర్తొచ్చింది. అంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందన్న. అంటే మనకు పాయల్ రాజ్పుత్ అంటే రొమాంటిక్, లవ్, బోల్డ్ ఇవే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాతో మాత్రం ఆమె పర్ఫార్మెన్స్ గుర్తొస్తుందన్న. ఆ రేంజ్లో తీశారు. డైరెక్టర్ గారు మీకు దండమండి బాబు, ఆమెలో ఈ యాంగిల్ ఉందని కూడా మాకు చూపించినందుకు. ఒకటే చెప్తున్నా అన్న, మామిడికాయలు వద్దు, మాకు పాయలే ముద్దు. చాలా అంటే చాలా బాగా చేసింది ఆమె యాక్టింగ్. అండ్ సాంగ్స్ కానీ ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిండని చెప్పుకోవచ్చు నా మ్యూజియం మాత్రం. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి అన్న. అండ్ అమ్మాయిలు మీరు ముందు చూడండి, నాలాంటి కామందులతోటి ఎలా దూరం ఉండాలో తెలుస్తుంది. సో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్, గుడ్ నైట్. మెయిన్ థింగ్ ఇలా మానస్ గారు యాక్టింగ్ మాత్రము ఫస్ట్ హాఫ్లో మాత్రము సైకో క్యారెక్టర్ ఉంటుంది. అసలు యాక్ట్ చేయడానికి రాదు అన్న వాళ్ళందరికీ మానస్ గారు అయితే సినిమా థియేటర్లో అల్లాడించేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం మానస్ గారు యాక్టింగ్ మాత్రం నేను ఫిదా అయిపోయినా. పాయల్ రాజ్పుత్ గారు ఫస్ట్ మనం ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఈ మూవీలో మాత్రం ఒక గర్ల్స్ని ఎట్లయితే సేవ్ చేస్తారు ఏసీపీగా చేసారు. ఫైట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఏదో పాయల్ రాజ్పుత్ గారు వీళ్ళు డిఫరెంట్ అవతారాల్లో చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగుంది. కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన ఫిలిము, బాయ్స్ కూడా చూడాలి. మంచి అనిపించింది మూవీ అయితే. మెయిన్ థింగ్ మానస్ గారు యాక్టింగ్ అయితే ఫిదా. పాయల్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా గ్రాఫిక్స్ ఏంది బ్రో, ఇలా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గ్రాఫిక్స్ ఏముంటుంది, ఇదేమన్నా అదుపురు సినిమానా. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకైతే మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది బ్రో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాయల్ రాజ్పుత్ గారు యాక్టింగ్ మెయిన్ థింగ్. దీంట్లో మానస్ గారికి కెరీర్లో వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఆపర్చునిటీ వస్తాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. భయ్యా రక్షణ, పాయల్ రాజ్పుత్ గారు, మానసన్న సారీ వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆ క్యారెక్టర్లు ఆవిడ ఈ మధ్య చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపిస్తుంది సినిమాలో. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా అనిపించింది, కొత్తగా అనిపించింది నాకైతే. కొన్ని సీన్లు ఎంత టెన్షన్ పెట్టేశారంటే అరే ఒక సైకో క్యారెక్టర్ని ఇంతలా సెట్ చేయొచ్చా అనేది నాకు బాగా అనిపించింది సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆవిడ చేసిన యాక్టింగ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయన్న, అవైతే అస్సలు మర్చిపోలేం. థియేటర్లో వేరే లెవెల్ అనిపించింది. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. అట్లీస్ట్ పాయల్ రాజ్పుత్ గారి యాక్టింగ్ కోసమైనా థియేటర్కి వెళ్ళొచ్చు అన్న. సినిమాలో కూడా ఇంతే కన్ఫ్యూజన్ ఉంది. సినిమా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి అందరికీ. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తాలూకా సినిమా చూడడానికి వచ్చాను. రక్షణ సినిమా. సో పాయల్ రాజ్పుత్ అండ్ RX-100 కానీ అంతకుముందు వచ్చిన మంగళవారం సినిమా కానీ ఒక గ్లామర్ హీరోయిన్గా ఒక పేరు వచ్చింది. కానీ ఆ పేరు రావడం నాకు ఇష్టం లే. కానీ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో, ఒక పద్ధతైన క్యారెక్టర్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేసిందంటే నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు జరిగే అన్యాయాలు, కుర్రోళ్ళ మైండ్ సింక్ ఎలా మారుతుందంటే ఆడవాళ్ళు పై చేయి ఉండకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, ఆడవాళ్ళు మనకన్నా పై స్థాయిలో ఉండకూడదు అని ఒక కామన్ ఒక మైండ్ థింక్ ఉన్న మగవాళ్ళు స్టోరీ అనమాట. సో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫైట్స్, సాంగ్స్ ఏమి ఉండవండి. కెమెరా వర్క్ అయితే మాత్రం అదరగొట్టేశాడు. ఆ సస్పెన్స్లోనే ఒక చిన్న భయం కూడా క్రియేట్ చేశాడు. సో చాలా బాగుంది.
అదే చెప్తున్నాను కదా, కొత్తగా చూపించారు డైరెక్టర్ గారు. సో ఒక లేడీ ఓరియంటెడ్, అంటే మనకి అరుంధతి సినిమాలో అనుష్క గారికి ఎంత పేరైతే వచ్చిందో ఈ సినిమాలో కూడా మీ గురించి చాలా గొప్పగా వచ్చిందనమాట. అంటే కేసు పెట్టకుండా కూడా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనమాట. అంత గొప్ప మనసున్న వ్యక్తి. ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇందులో మానస్ అనే క్యారెక్టర్ ఉంటుంది, సీరియల్ ఆర్టిస్టు. సో తన ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం అద్దరు కొట్టేశాడు చెప్పాలంటే. సో మీ ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా చూపించారు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అంటే సొంత నాన్నను కూడా నమ్మలేని పొజిషన్ వచ్చేస్తుంది రానున్న రోజుల్లో. చాలా జాగ్రత్తగా ఉండండి, చదువుకుని ఉద్యోగాలు చేసుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చాడు. సో డైరెక్టర్ గారు అయితే మాత్రం ఎక్కడ బోర్ లేకుండా సినిమా మొత్తం, అంటే 2 గంటలున్నా 2 గంటల 40 నిమిషాలు ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఎక్కడో ఒకడ మనోళ్ళు కోడిగుడ్డు గీకలు పీకుతున్నారు. సో అలాంటిది ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా బాగుందిరా, మంచి బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది, సీట్లలో కూర్చోబెట్టాడు, థియేటర్లో కూర్చోబెట్టాడు అని ఒక మంచి థాట్ అయితే ఉంది. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసే ప్రతి లవర్స్కి కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. పడేసిందనా తమ్ముడు, ఎట్లుందనా పాయల్? అరే ఇచ్చి పడేసిందనా పాయల్, మాత్రం దుమ్ము లేపేసింది. అరే ఏమన్నా నిజంగా చాలా రోజులు మనం ఒక RX-లో చూసినాం, ఒక లవ్గా చూసినాం, ఒక ఫ్యామిలీగా చూసినాం. ఇవేమన్నా మొత్తం దుమ్ము లేపేసి విజయశాంతి లేక అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలని చూస్తుంటే? అసలు ఏం లేదు, లేడీ ఓరియంటెడ్ మూవీ. మామూలుగా అంటే మామూలుగా లేదు, యాక్టింగ్ అయితే ఇరుగా తీసింది. నిజంగా చెప్తున్నా. పోలీస్ కావాలంటే ఏం కావాలి మనకి? శిక్షణ కావాలి. మనం ఎప్పుడు ఏం చూసినాం? సినిమాస్ రొమాంటిక్ చూసినాం, ఒక లవ్ స్టోరీ చూసినాం, రక్షణ చూసినాం. మనం మామూలుగా అంటే మామూలుగా ఇచ్చి పడేసిండు. అసలు రక్షణ చూస్తున్నా మాత్రం దుమ్ము లేపేసిండు అన్న. రక్షణ మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. ఈ సూపర్ ఉందా సినిమా మాత్రం. పాయల్ది మాత్రం ఏం యాక్టింగ్ అట్లా సైకో యాక్టింగ్ ఎట్లా చూసినావా? అంటే ఎలా పెట్టిరు చూసినావా? ఒక డిఫరెంట్ పెట్టిరన్నా. అంటే సమాజంలో ఎలా నడుస్తుంది అంటే కొంతమంది నమ్మి కూడా ఉంటారు ఇంట్లో, అలాంటి జాగ్రత్త పడాలని చూపించారు సమాజంలో కూడా. అది చాలా ప్లస్ పాయింట్ ఉంది ఒకటి, అది మాత్రం చాలా బాగుంది. అంటే నీకు ఎలా అనిపించిన? ఇప్పుడు దీని మీద రాడ్ అని రాసి ఉంది. ఇంకో రాడ్ అని చెప్తారు కొంతమంది. అవునవును, కరెక్ట్. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా పోయా ఇది. ఇది రక్షణ కాదు, ఇదేమంటా ఈ సినిమా చూసిన తర్వాత వేరే ఎవడన్నా సూసైడ్ ని మర్డర్ అన్న వానికి ఇచ్చి పడేసేయాలి రాడు. ఇది సినిమా రక్షణ అంటేనే అది. సినిమా మాత్రం దుమ్ము లేచిపోయింది, సూపర్ ఉంది. పాయల్ కి కెరియర్ లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సమాజాన్ని నడిచే సినిమా ఇది, చాలా బాగుంది, సూపర్. రక్షణ చాలా బాగుంది. అన్నిటికి మించి మన బిగ్ బాస్ మానస్ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. చాలా 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 బాగా చేశాడు. హీరోయిన్ కోసం కంటే కూడా నేను మానస్ కోసం చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో మనడు ఒక రేంజ్లో ఎరగదీశాడు. మనడు క్యారెక్టర్ మాత్రం అలా కట్టిపడేసింది, మాకు చాలా నచ్చింది. ఒక సైకో క్యారెక్టర్, ఒక సైకో లెవెల్లో ఉండి నిజంగా చాలా సినిమాల్లో చేసిన సైకో కంటే కూడా చాలా డిఫరెంట్గా, నిజంగా చాలా అద్భుతంగా చేసాడని చెప్పొచ్చు. మానస్గా ఈ సినిమా తర్వాత మంచి ఫేమ్ అయితే వస్తుంది, ఆఫర్స్ కూడా బాగా వస్తాయి. చాలా బాగా అసలు అంతే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సీరియల్స్ కూడా చేస్తున్నాడు కదా. సో సీరియల్ బేస్కట్లా అని అనుకున్నాం, కానీ మూవీలో మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకా పాయల్ రాజ్పూత్ కంటే మరి 1 మ్యాన్ ఆర్మీ, ఒక అమ్మాయి మరి ఇంకో విజయశాంతి అన్నట్టుగా బాగా చేసింది. క్రైమ్ జోనర్ మూవీ, బేసిక్గా రక్షణ క్రైమ్ జోనర్ మూవీ. మనకి రాక్షసుడు సినిమా ఉంది కదా, ఆ సినిమా మాదిరిగా ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం మానస్ మీద మొత్తం సినిమా మొత్తం ఉంది. అతని క్యారెక్టర్ కోసం మాత్రం బాగా కట్టిపడేశారు. సెకండ్ది ఏంటంటే, మనకి మీకు గుర్తుందో లేదో, దృశ్యంలో ఆ నెగిటివ్ రోల్ చేశాడు కదా అబ్బాయి, ఇందులో సెకండ్ లీడ్ అనమాట అది. సో అతని క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్గా ఒక క్రైమ్ జోనర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఒక రాక్షస సినిమాని మళ్ళీ చూసే విధంగా అదొక టైప్ ఆఫ్ స్టోరీ, అది స్టూడెంట్ల మీద కొద్దిగా దీనిగా వెళ్ళింది. ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరీ. చూసే అంతసేపు కూడా మన క్రైమ్ జోనర్లు ఇష్టపడే ప్రతి ఒక్కడికి కూడా ఈ సినిమా నచ్చే విధంగా అయితే ఉంది. ఫైట్స్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, ఎస్పెషల్లీ థ్రిల్లర్ సస్పెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా మనం చూడడానికి అయితే బాగుంది. రేటింగ్ 2.5, 3 ఇస్తానండి నేను. రేటింగ్ ఎవరికి అడగండి, మీరు అడిగేసారు. సినిమా చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకు. నిజంగా పాయల్ గారి క్యారెక్టర్ అయితే సూపర్. నాకు సినిమా ఫుల్ లెంత్గా పాయల్ గారిని అలా చూస్తూ ఉండిపోయినా. క్యారెక్టర్ వైజ్గా తన పోలీస్ ఆఫీసర్ చాలా బాగా చేసింది. నాకు రాక్షసుడు మూవీ గుర్తుకొచ్చిందండి. అంటే ఇంటెన్షన్, సస్పెన్స్ కానీ ఇంటెన్షన్ కానీ చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, RR, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది.
అంటే నాకు తెలిసి ఈరోజు 7-8 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇందులో ఈజ్ పర్ఫెక్ట్ సినిమా. చాలా అన్ని కేటగిరీలకు నచ్చే సినిమా ఏదంటే రక్షణ సినిమా సూపర్గా ఉందండి, బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే హీరోయిన్ గారికి అంటే గతంలో తను చూసుకుంటే గ్లామరస్ రోల్ చేసింది, మంచి క్యారెక్టర్ వైజ్గా చేసింది, అడల్ట్ కంటెంట్ టైప్లో చేసింది. కానీ అంటే అన్ని సినిమాలకు సంబంధించి ఈ సినిమా మాత్రం తనే హీరో తనే హీరోయిన్ కాబట్టి సూపర్. అసలు పోలీస్ ఆఫీసర్గా ఫుల్ లెంత్ అలా చేయడం అనేది క్రేజీ. నిజంగా సినిమా చూసినంతసేపు కూడా చెమటలు పట్టించేశారు. చూసారా ఆ చెమటలు ఎట్లా పట్టాయో అలా ఉంది సినిమా, సూపర్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పోలీస్ ఆఫీసర్ అనేది కాదు, రాక్షసుడు మూవీలో మనకి ఇంటెన్షన్ కలుగుతుంది, ఏమైతా ఏంటా అన్న ఇంటెన్షన్ అనేది ఫుల్ లెంత్ క్యారీ చేయడం బాగుంది. క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బిఫోర్ బ్యాంకింగ్ సూపర్ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ అని కాదండి, అంటే మన సినిమా చూసినంతసేపు కూడా ఇంటెన్షన్ కలుగుతుంది, అరే ఏంటా ఏందా అనేది. అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది అన్ని సినిమాలకు కలగదు కదా. మామూలు ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు కొన్ని ఏంటంటే లవ్ ట్రాక్లు అట్లా మామూలుగా వెళ్ళిపోతుంటాయి సాంగ్స్. కానీ ఇది మొత్తం ఏంటంటే ఒక ఇంటెన్షన్ కల్పిస్తుంది, చూస్తున్న కొద్దీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉంటుంది సినిమా మొత్తం. ఇంకా అన్నీ నేనే చెప్తే ఇంకా నువ్వు సినిమా పోతావా, పోయి సినిమా చూడు, బాగుంది. రక్షణ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే చాలా బాగుందన్నమాట. అంటే ఒక క్రైమ్ థ్రిల్లింగ్ మూవీ అన్నమాట. ఇది ఒక రాక్షసుడి సినిమా చూసాం కదా మన బెల్లంకొండ శ్రీనివాస్ది, అదే రేంజ్లో సినిమా ఉంది. ఇంకా పాయల్ రాజపూత్ గారి క్యారెక్టరేషన్, ఆవిడ వేసిన యాక్టింగ్ అయితే మాత్రం హీరోకి ఏం మాత్రం తీసుకోకుండా ఆ ఎలివేషన్స్ కానీ ఆ షార్ట్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా డైరెక్షన్ డీల్ చేసిన రాయల్ పాచింది అయితే మాత్రం ఒక హీరోగా చూపించారన్నమాట. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆ విలన్ గారు చంపే క్రూరత్వం, ఆ మర్డర్ సీన్స్ అయితే మాత్రం చిన్నపిల్లలు దడుచుకుంటారు, అంత భయంకరంగా అనిపించింది అన్నమాట. ఒక థ్రిల్లింగ్ అన్నమాట, ఒక సస్పెన్స్ అన్నమాట. ప్రతి సీన్లను కూడా సీట్ ఎడ్జిని కూర్చొని మరి చూస్తాం మన సినిమా అంతా కూడా. ఎక్కడ బోర్ అయితే కొట్టిన వాళ్ళ సినిమా కూడా. పాయల్ రాజ్పూత్కి మంగళవారం తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ రేంజ్ హీరోయిజం, ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ పడిందన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో ఆడిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా మాకు చెవుల్లోంచి కాదు మా గుండెల్లో వచ్చింది అన్నమాట. భయం, అంత భయం వేసింది అనమాట. సో ఫస్ట్ హాఫ్ ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంటే ఓకే చూస్తాం, బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు ఆ సస్పెన్స్ ఏదైతే రివీల్ అయ్యే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి, అవి అయితే కొన్ని లింక్స్ ఉంటాయి అనమాట. ఆ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటే సీట్ ఎడ్జ్కి వచ్చేస్తాం అనమాట. ఇంకా క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మంగళవారం తర్వాత ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా చేసింది. పాయల్ రాజ్పూత్ గారు ఎలాగే వెళ్తే కనుక ఇంకొక అనుష్క అవుతుంది అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చేయచ్చు ఈ వీకెండ్. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు తప్ప చాలా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, కొత్త యాక్టర్స్ అంకిత్ కుయా అని, ప్రజ్వల్ యాదవ్ అని అందరూ లైక్ జస్టిస్ చేశారు వాళ్ళ రోల్కి. నవీన్ చంద్ర గారు ఆల్సో అమేజింగ్. ద రైటింగ్ ఇస్ సూపర్బ్. Shashi garu did like an amazing job, and even the director also, Suman garu. So definitely it's a great watch for everyone this weekend. అయితే మూవీలో ముందే రివీల్ చేసిందంట కదా విలన్ క్యారెక్టర్, అది అంత సస్పెన్స్ ఏం లేదంటున్నారు. లేదు నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ ఉంది. మీరు కూర్చున్నా, మీరు మూవీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆడియన్స్ లాగా గెస్ చేస్తారు లైక్ ఏంటి ఇదవచ్చా అని. బట్ ద రైటింగ్ అండ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ అస్. మనల్ని గెస్ చేస్తూనే ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఏదైతే ట్విస్ట్ వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్లింగ్ రైడ్. సస్పెన్స్ థ్రిల్లర్ ఓన్లీ సస్పెన్స్ అనుకోవచ్చా? థ్రిల్లర్ కూడా అనుకోవచ్చు. ప్రతి సెకండ్ మీరు ఇట్లా గెస్ట్ చేస్తూనే ఉంటారు, ఏం జరగబోతుంది ఎక్సైటెడ్ ఉంటారు. ఇంటర్వెల్కి బయటికి వెళ్ళాలనిపించదు, ఎందుకంటే 1 సెకండ్ కూడా మిస్ అవ్వాలని ఉండదు మీకు, అలా ఉంది సినిమా. కాజల్ గారు ఇచ్చి పడేశారు. కాజల్ గారు ఇస్ బ్యాక్. కాజల్ గారు ఎక్కడికి పోలేదు, కానీ ఇది లీడ్ రోల్ కాబట్టి వీ కెన్ సే దట్ కాజల్ గారు ఇస్ బ్యాక్. బట్ కాజల్ గారితో పాటు all the other characters in the film are also amazing. Thank you so much.